A joker cap is in the form of right circular cone. Right circular cone whose base radius is 7 centimeters and height is 24 centimeters. Find the area of the sheet required to make 10 such cap. Okay, ఇక్కడ చూడండి అమ్మా, ఒక జోకర్ క్యాప్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇక్కడ ఏమన్నా రైట్ సర్క్యులర్ కోన్ అన్న ఒకటి, ఓకేనా. దాని యొక్క బేస్ రేడియస్ వచ్చి 7 సెంటీమీటర్స్ అంట. బేస్ రేడియస్ 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈస్ 24 సెంటీమీటర్. ఓకే, జోకర్ క్యాప్ మీరు చూసుంటారు, జోకర్స్ పైన పెట్టుకుంటారు తలపైన, ఓకేనా. జోకర్ క్యాప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఏమన్నాడు, రేడియస్ ఈ 7 సెంటీమీటర్. రేడియస్ అనేది 7 సెంటీమీటర్. నెక్స్ట్ ఏమన్నాడు, హైట్ ఈస్ 24 సెంటీమీటర్. హైట్ ఎంత, 24 సెంటీమీటర్. గివెన్ దట్ సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ మా, గివెన్ దట్ రేడియస్ ఆఫ్ ఏ కోన్ R is equal to 7 centimeter. Height of a cone H is equal to 24 centimeter. మనకు తెలుసు రేడియస్ హైట్ ఇవ్వగానే కోన్ వచ్చిందా, డిఫాల్ట్ గా ఏం కనుక్కోవాలి, సర్ఫేస్ ఏరియా అనగానే ప్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద ఏరియా అని వచ్చిందా, కోన్ షేప్ ఉంటే ఖచ్చితంగా మనం డిఫాల్ట్ గా ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ప్లాంట్ హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్లాంట్ హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్లాంట్ హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్లాంట్ హైట్ L is equal to square root of h square plus r square. h వాల్యూ ఎంత నాన్న, 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 24 స్క్వేర్ వచ్చి 576 నాన్న. 24 ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు 576 ప్లస్ 7 స్క్వేర్ ఎంత, 49. ఇవి రెండింటిని యాడ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 625 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత, 25. అప్పుడు స్లాంట్ హైట్ ఎంత నాన్న, 25 సెంటీమీటర్స్. ఎందుకు యూనిట్స్ రాయాలి, సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి సెంటీమీటర్స్ మస్ట్ అండ్ షుడ్. స్లాంట్ హైట్ L is equal to 5. ఇప్పుడు నేను ఏం చేయాలి, స్లాంట్ హైట్ కనుక్కున్నా. ఇప్పుడు ఒక షీట్ ఏరియా కనుక్కుంటా. అంటే ఒక క్యాప్ కి తయారు చేయడానికి ఎంత క్లాత్ కానీ షీట్ కానీ ఎంత కావాలో కనుక్కుంటాం, ఓకేనా. ఇక్కడ ఎన్నిటికి అడిగాడు, 10 క్యాప్స్. అంటే ఒక క్యాప్ కనుక్కుంటే మనం దాన్ని 10 తో మల్టిప్లై చేస్తే 10 క్యాప్స్ వస్తుందా లేదా. సో నేను ఫస్ట్ ఒక కోన్ కి ఎంత ఏరియా కావాలో కనుక్కుంటా, ఓకేనా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా πRL నాన్న. πRL పై వాల్యూ వాడు ఏం తీసుకోమని చెప్పలా కాబట్టి మనం డిఫాల్ట్ గా ఏం తీసుకుంటా, 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత, 7 ఇంటూ 25. 7 గెట్స్ క్యాన్సిల్. అప్పుడు ఎంత, 22 ఇంటూ 25. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, అమ్మా, 22 ఇంటూ 25 550 నా. 25 ఇంటూ 22 2 5 10 2 2 4 5 2 5 10 2 2 4 5 550 యూనిట్స్ ఏమన్నా, సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకు స్క్వేర్ యూజ్ చేస్తున్నా, ఏరియా కాబట్టి స్క్వేర్ ఉంటుంది. వాల్యూమ్ అయితే ఏముంటుంది, క్యూబ్స్ లో ఉంటుంది. సెంటీమీటర్ స్క్వేర్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ఏమన్నాడు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ 10 క్యాప్స్, ఏరియా ఆఫ్ షీట్ 1 కోన్ మేకింగ్ ఏదైనా రాయొచ్చు, ఓకేనా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ 10 క్యాప్ 550 ఇంటూ 10 మల్టిప్లై చేస్తే 550. ఇక్కడ ఉన్న 0ని యాడ్ చేస్తే సరిపోతుంది, సెంటీమీటర్ స్క్వేర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ వచ్చి 550 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ 10 క్యాప్స్ అంటే 10 క్యాప్స్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చి 550 ఇంటూ 10 తో మల్టిప్లై చేస్తే 5500 సెంటీమీటర్ స్క్వేర్. క్లియర్ నాన్న. ఇక్కడ చూడండి, మన క్వశ్చన్ లో ఏమన్నాడంటే రేడియస్ ఆఫ్ ఏ కోన్ వచ్చి 7 సెంటీమీటర్స్, హైట్ ఆఫ్ ఏ కోన్ వచ్చి 24 సెంటీమీటర్స్. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, కోన్ వచ్చిందో డిఫాల్ట్ గా నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, స్లాంట్ హైట్ కనుక్కోవడం జరుగుతుంది. స్లాంట్ హైట్ L is equal to ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ నాన్న. h వాల్యూ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 625 వచ్చింది. దాన్ని సింప్లిఫై చేస్తే అప్పుడు 625 పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అంటే 25 నాన్న. అంటే సర్ఫేస్ స్లాంట్ హైట్ L is equal to 25. ఇప్పుడు మనం ఏం చేయాలి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటే నేను ఒక షీట్ యొక్క ఏరియాగా అంటే ఒక కోన్ మేక్ చేయడానికి దాని ఏరియాని కనుక్కుంటా. వచ్చిన ఏరియాను 10 తో మల్టిప్లై చేస్తే 10 కోన్స్ అంటే 10 జోకర్ క్యాప్స్ యొక్క ఏరియా అనేది నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు πRL.
సబ్స్టిట్యూట్ చేస్తే పై వాల్యూ వచ్చి 22/7, ఆర్ వాల్యూ వచ్చి 7 ఇంటూ ఎల్ వాల్యూ 25. 7 7 క్యాన్సిల్ అన్న, ఎందుకంటే ఒకటి మల్టిప్లికేషన్ చేస్తుంది, ఒకటి డివిజన్ చేస్తుంది కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. 22 ఇంటూ 25 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 550 సెంటీమీటర్. ఏరియా కావాలంటే 5 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా అనేది అవసరమైంది. అదేవిధంగా 10 క్యాప్స్ని తయారు చేయడానికి ఎంత కావాలంటే 550 ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే 5500 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా అనేది వస్తుంది.